ముఖ్యంగా మరి ఈరోజు గత ప్రభుత్వాన్ని పోల్చుకొని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈరోజు అధికారులు కూడా సంతోషంగా ఉన్నారు. ఏ రోజు 1వ తారీఖున జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇవ్వగలుగుతున్నాం. గత ప్రభుత్వం 11 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక సంక్షోభం దించి రాష్ట్రాన్ని అప్పులు కూడా పుట్టకుండా చేయన గత చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు అనుభవంతో మరి మొదటి నెలలోనే మరి ఆయన ఇచ్చిన హామీని నేను ఏదైతే నా 1000 రూపాయలు పెంచుతానని చెప్పాడో దాన్ని ఆ రోజు నుంచి పెంచుతానని చెప్పిన రోజు నుంచి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 1000 రూపాయలు పెంచడమే కాకుండా 3000 రూపాయలు కలిపి 7000 రూపాయలు మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను. పంచుదని కోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసి వాళ్ళందరినీ ఎంతో మంది ముసలిని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వట్లేదా? మరి ఈరోజు ఆ రోజు పెన్షన్ మేము పంచలేకపోతున్నామని వాళ్ళని బ్యాంకులు వేసి వాళ్ళ సచివాలయం చుట్టూ తిప్పి వాళ్ళు ఎంతో మంది చావుకు కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి ప్రభుత్వం మరి ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు అనుభవంతో ఆయన విజనరీ లీడర్ ఈరోజు రాష్ట్ర ప్రపంచంలో ఉన్న పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం. పోలవరం ఆగిపోతే ఈరోజు పోలవరానికి కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి దాన్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా అమరావతిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు అమరావతి 12,500 కోట్లు గ్రాంట్గా ఇచ్చి ఈరోజు అమరావతి నిర్మాణం చేపడతా ఉన్నాడు. మంత్రులంతా ఆక్రమించి వాళ్ళ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా ఆక్రమించి కాలువను పూర్తి చేస్తే అక్కడ మునిగిపోయి అక్కడంతా మునగలో మునిగిపోతే మరి చంద్రబాబు నాయుడు 10 రోజులు ఆ నెలల్లో తిరిగి మరి వాళ్ళకు ఓదార్చి వాళ్ళకు భోజన వస్తువులని కల్పించి ఆయన వాళ్ళకు మంచి ప్యాకేజీ డబ్బులు ఇచ్చి ప్రతి వారి మోటార్ సైకిల్ కారించి కార్ల కారించి ఆటోల కారించి అందరికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మన శాసనసభ్యులకి మరి అంతమంది ఎమ్మెల్యేలు పనిచేస్తే వచ్చిందంటే అదే మన కనిగిరి నియోజక శాసనసభ్యులు అనుకున్న ఆయనకున్న విజనరీ. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత మన శాసనసభ్యులకు మాత్రమే విజనరీ ఉంది. ఆ విజనరీ నాయకుడు కాబట్టి కనిగిరిని కూడా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆయన తాపత్రయపడుతున్నాడో మన శాసనసభ్యులు కూడా ఈ కనిగిరి తో ఈరోజు ఆయన కూడా 18 గంటలు పనిచేస్తున్నారంటే మరి ఇది మీ అతిశయోక్తి కాదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఆయన ఎప్పుడైనా నిద్రపోకుండా 18 గంటల ఉదయం 5 గంటల నుంచి కూడా జనాలతో కలుస్తూ మరి ప్రతి వాళ్లకు మాట్లాడుతూ ఈరోజు చూసా నిర్మాణం ఏర్పాటు చేశాడు పిల్లలకి. మేము ఆ రోజు కదిరి బాబురావు టైంలో మేము రోడ్డును మంజూరు చేస్తే చదువులేని బుర్రా మధుసూదన్ యాదవ్ వచ్చి ఆ నిధులు క్యాన్సిల్ చేసిన చరిత్ర మరి బుర్రా మధుసూదన్ యాదవ్ది. అంటే అవగాహన లేకపోతే అది పరిస్థితి అనమాట. ఆయన చదువుకున్నవాడు కాబట్టి చదువుకున్న పిల్లలకు మనం ఏ విధంగా మన విద్యకు ఇచ్చాడు. అదే కాకుండా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ బిల్డింగ్లు కట్టించాం కానీ ఒక పేషెంట్ లేడు, ఒక డాక్టర్ లేడు. ఈరోజు అక్కడ పరిస్థితి అభివృద్ధి ఆయన సొంత నిధులతో మరి ఈరోజు బ్రహ్మాండంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన